మూవీ ఓపెన్ చేస్తే మనకి జేమీ ఇంకా మాయా అనే ఒక కపుల్ కనిపిస్తారు. మాయా వచ్చేసి నేను ప్రెగ్నెంట్ అవుతున్నానని జేమీకి చెప్పడంతో జేమీ దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే దీన్ని వీళ్ళు సర్ప్రైజ్ చేసుకోవడం కోసం షాంపెన్ తాగుదాం అనుకుంటారు. అప్పుడే జేమీ ఒక షాప్ కి వెళ్లి షాంపెన్ తెచ్చుకుందాం అనుకుంటాడు. ఆ షాప్ దగ్గర ఒక రౌడీ బ్యాచ్ వచ్చి జేమీని బాగా ఇబ్బంది పెడుతుంది. నిజానికి జేమీది బాగా భయపడే స్వభావం. కానీ ఏదోలా ధైర్యం తెచ్చుకుని వాళ్ళు అక్కడ తిట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ రౌడీ బ్యాచ్ జేమీని ఫాలో చేసుకుంటూ వచ్చి తన్ని చెత్త కొడతారు. అప్పుడే జేమీ అంటాడు, ప్లీజ్ నా భార్య ప్రెగ్నెంట్ గా ఉంది, తను ఏమీ చేయొద్దు అనగానే ఆ రౌడీ బ్యాచ్ మాయని ఈడ్చుకొచ్చి తన్ని కూడా బాగా కొడతారు. వీళ్ళు ఎలా ఉండగా బయట నుంచి పోలీస్ సైరన్ విని ఆ రౌడీ బ్యాచ్ అక్కడి నుంచి భయపడి పారిపోతారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత జేమీ ఒకడే ఏడుస్తూ ఉంటాడు. ఇది ఎలా ఉండగా ఇంకో పక్క ఐర్లాండ్ లో ఒక మారుమూల గ్రామంలో జేమీ వాళ్ళ పిన్ని సడన్ గా చనిపోతుంది. తన పేరు వచ్చేసి మ్యూ. సో మ్యూ చనిపోయిన తర్వాత ఆమె ఇల్లు జేమీకి వెళ్తుంది. జేమీ కూడా మనం ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండాలంటే ఆ ఇంటికి వెళ్ళిపోవాలని మాయకు చెప్తాడు. మాయ కూడా దానికి ఓకే అని చెప్తుంది. వీరిద్దరు ఇలా ఉండగా అక్కడికి మ్యూ వాళ్ళ ఫ్రెండ్ నియామ్ వస్తుంది. నియామ్ కి ఆ ఊర్లోనే ఒక సొంత బార్ కూడా ఉంది. నియామ్ వాళ్ళతో మాట్లాడుతూ మధ్యలో మ్యూ చాలా మంచిది. అలాగే తన భర్త ఇంకా కూతురు చనిపోయిన తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ డిప్రెషన్ లోనే ఒక వింత ఆచారాన్ని కూడా మొదలు పెట్టింది. అలాగే దాన్ని ఫాలో అవుతూ వచ్చింది అని చెప్తారు. దానికి వాళ్ళిద్దరూ అదే ఆచారం అని అడిగితే తను మనలాగే ఉండే లిటిల్ హ్యూమన్స్ అంటే రెడ్ క్యాప్స్ ని బాగా పెంచేది. అలాగే వాటి జాగ్రత్తలను కూడా చూసేది. వాటికి ఎప్పుడు లివర్ మాంసాన్ని అక్కడ బ్యాక్ యార్డ్ దగ్గర ఉన్న ఒక చిన్న డోర్ దగ్గర పెట్టేది. మీరు కూడా అప్పుడు అదే పని చేయాలి, ఎందుకంటే ఆ ఆచారాన్ని మీరు పూర్తి చేయాలని చెప్తుంది. దానికి మాయ మాకు ఆ ఇల్లే ఇచ్చింది, మేము ఈ చిన్న ఆచారాన్ని కూడా పాటించలేమా, తప్పకుండా నేను పెడతానని చెప్తుంది. దానికి జేమీ కూడా ఒప్పుకుంటాడు. ఇదంతా ఒక మూఢనమ్మకమేమో అనుకుని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అలాగే మ్యూ వాళ్ళ ఇల్లు చాలా పాతది కాబట్టి దానికి చాలా రిపేర్స్ అవసరం అవుతాయి. దాన్ని చేయించడం కోసం జేమీ ఇంకా మాయ కూడా ఫిక్స్ అవుతారు. అలాగే వాటన్నిటిని రిపేర్ చేయడం కోసం వేలన్ అనే ఫ్యామిలీని పనిలో కూడా పెట్టుకుంటారు. అసలు ఆ ఊర్లో ఆ ఫ్యామిలీ గురించి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఆ ఫ్యామిలీని పనిలో పెట్టుకుంటారు. ఆ తర్వాత జేమీ ఇంకా మాయ కూడా నియామ్ బార్ కి వెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేస్తారు. అది చూసి వీళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళిద్దరు కూడా వేలన్ ఫ్యామిలీని పనిలో పెట్టుకున్నామని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. అలా ఎందుకు సైలెంట్ అయిపోలే అని అడిగితే అక్కడ ఉన్న రోరన్ అనే ఒక ముసలి వ్యక్తి వచ్చి, ఏం లేదు అదంతా బాగాలే, వాళ్ళు బాగానే పనిచేస్తారు, కానీ నీ భార్యను మాత్రం వాళ్ళ పిల్లల దగ్గరికి వదలకు, ఎందుకంటే వాళ్ళు మనిషిని ఆట బొమ్మల్లా చూస్తారు, ఏదన్నా అయితే తర్వాత నీకే ఇబ్బంది అని వాళ్ళని భయపెడుతూ ఉంటారు. ఆ మాటలు మాయకి చాలా కామెడీగా అనిపిస్తాయి. ఆ తర్వాత నియాన్ రోరన్ ని ఇంకా తన కుక్కని కూడా ఆ బార్ నుంచి బయట పంపించేస్తుంది. నియాన్ మాయ దగ్గరకు వచ్చి, నువ్వు రెడ్ క్యాప్స్ కి లివర్ వేసావా అని అడిగితే, అయ్యో మర్చిపోయాను, నేను ఇంటికి వెళ్ళాక వేస్తానని చెప్తుంది. దానికి వెంటనే నియాన్ చాలా కోపంగా ఫీల్ అయ్యి, నువ్వు తనకి ఫుడ్ వేస్తానన్నావు కదా, వాటికి అసలే ఆకలి ఎక్కువ, నువ్వు అసలు ఈ మాటని ఎలా మర్చిపోయావు అని చెప్పి సీరియస్ అవుతుంది. ప్లీజ్ నువ్వు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని బ్రతిమాలుతుంది. దానికి మాయా కూడా, నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను వెళ్ళినప్పటి నుంచి ఇంకా డైలీ వాటికి లివర్ పెడతాను అని చెప్తుంది. ఇది ఎలా ఉండగా బార్ బయటికి వెళ్ళిన రోరన్ కుక్క సడన్ గా అడవిలోకి పారిపోతుంది. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన రోరన్ మీద ఏదో ఒక చిన్న జీవి అటాక్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఆ జీవి చాలా ఆకలి మీద ఉంటుంది. అలా అటాక్ చేసి రోరన్ చంపేస్తుంది. ఇది ఇక్కడ సీన్ కట్ అయ్యి తర్వాత సీన్ లో జెమీ వాళ్ళ ఇంటిని బాగు చేయడం కోసం వేలన్ ఫ్యామిలీ వచ్చేసి ఉంటుంది. ఇందులో ఉన్న వ్యక్తులు డాడీ వేలన్, ఇతనికి అందరినీ డాడీ అని పిలిపించుకోవడం అంటే చాలా ఇష్టం. అలాగే ఇతని పిల్లలు కిలాన్, హోయాన్, అలాగే యాష్లే, వీళ్ళందరూ కలిపి ఆ ఇంటిని బాగు చేయడమే కాకుండా దాన్ని వీళ్ళ సొంత ఇంట్లో వాడుకుంటూ ఉంటారు. అలాగే దాంట్లో చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక జేమీ ఇంకా మాయ కూడా వాళ్ళ పిన్ని సమాధి చూడడం కోసం వెళ్తారు. వీళ్ళిద్దరూ ఆ సమాధి చూస్తూ ఉంటే అక్కడికి ఒక ప్రీస్ట్ వచ్చి, ఇక్కడ మ్యూ ఇంకా తన భర్త సమాధి మాత్రమే ఉంటాయి, వాళ్ళ కూతురు సమాధి ఇక్కడ ఉండదు, ఎందుకంటే తను చనిపోయాక తన బాడీ మాకు దొరకలేదు, అందుకే తన సమాధి ఇక్కడ ఉండదు అని చెప్తారు. వీళ్ళిద్దరూ అది విని షాక్ అయ్యి వెంటనే నియాన్ దగ్గరికి వెళ్తారు. నియాన్ ద్వారా వీళ్ళకి ఏం తెలుస్తుందంటే, నిన్న నియాన్ ఎవరినైతే బయటకు పంపించిందో ఆ వ్యక్తి నిన్నటి నుంచి ఎవరికీ కనిపించట్లేదు, తన ఆచూకీ కూడా ఏమైందో ఎవరికీ తెలియలేదు అని చెప్తారు. అప్పుడు మాయ, అసలు మ్యూ కూతురికి ఏమైంది, తను చనిపోయిందని నువ్వు చెప్పావు, కానీ తన బాడీ ఎవరికి దొరకలేదు అని చెప్పారు, నిజానికి ఏం జరిగిందో నిజం చెప్పు అని అడుగుతారు. దానికి నియాన్ కూడా నిజం చెప్తుంది. అదేంటంటే మ్యూ భర్త అనారోగ్యంగా ఉండేవాడు,
వ్యూ తన భర్తని అనారోగ్యం నుంచి తప్పిస్తే తను ఏమైతే అవి చేస్తానని రెడ్ క్యాప్ కి అనుకుంది. అందుకే ఆ రెడ్ క్యాప్స్ ఈ వ్యూ కూతుర్ని ఎత్తుకుపోయి అని చెప్తుంది. అయితే నియా మాటలు మాయా అస్సలు నమ్మదు. ఆ తర్వాత మాయా జెమీ కారులో వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ ఇంటి ముందు యాస్లే ఇంకా కిలెన్ వాళ్ళ ఇంటి ముందు స్మోక్ చేస్తూ కనిపిస్తారు. జేమీ వాళ్ళ దగ్గరికి వెళ్లి మా ఇంటి ముందు ఇలాంటి స్మోక్ చేయకండి అని అడుగుతారు. దానికి వాళ్ళిద్దరూ కూడా జెమీని బెదిరిస్తున్నట్టుగా మాట్లాడతారు. ఇంకోవైపు మాయా స్నానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ విండోలోంచి హోయన్ కనిపిస్తే వెంటనే గట్టిగా అరుస్తుంది. ఈ దెబ్బతో అక్కడికి విలన్ వస్తాడు. విలన్ వచ్చి వాళ్ళ పిల్లలు చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి వాళ్ళు అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఆ తర్వాత నియాన్ చెప్పినట్టుగానే మాయా వెళ్లి అక్కడ లివర్ ఫుడ్ పెడుతుంది. లివర్ ఫుడ్ పెట్టి వెనక్కి తిరగగానే ఏదో సౌండ్ వస్తుంది. అదేంటని వెనక్కి తిరిగే లోపలనే అక్కడ లివర్ ఫుడ్ కనిపించకుండా అయిపోతుంది. అది చూసిన మాయాకి రెడ్ క్యాప్స్ ఉన్నాయని అప్పుడే నమ్మకం కుదురుతుంది. ఆ మరుసటి రోజు ఆ ఇంటిని రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు హోయన్ ఆ ఇంట్లో ఉన్న ఒక కిటికీని బద్దలు కొడేస్తాడు. దానివల్ల వేలన్ వచ్చి హోయన్ని చెత్త కొడేస్తాడు. అలాగే కాలుతో కూడా తంతూ ఉంటాడు. వీళ్ళిద్దరిని ఆపడం కోసం మాయా ఆపుతుంది. అలాగే మాయాకి ఆ ఇంటి వెనకాల ఉన్న అడవిలోంచి రోరన్ యొక్క కుక్క వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అది రోరన్ కుక్క ఏమో అనుకుని తను ఆ అడవిలోకి వెళ్తూ ఉంటుంది. అక్కడ రోరన్ కుక్క కనిపిస్తుంది గాని రోరన్ మాత్రం కనిపించదు. అలాగే ఆ రోరన్ కుక్క వచ్చి మాయాని ఒక చోటకి తీసుకెళ్తుంది. అక్కడ రాళ్లతో కట్టిన ఒక చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఏముందని చూస్తే ఆ ఇంట్లో క్యాండిల్స్ అయితే ఉంటాయి. అలాగే ఆ లోపల ఏదో తప్పు జరుగుతుందని అనిపించి మాయ అక్కడి నుంచి భయంతో పైపడి పారిపోతూ ఉంటుంది. అలా వెనక్కి తిరగగానే అక్కడ ఏడుస్తూ కూర్చున్న హోయన్ కనిపిస్తుంది. హోయన్ దగ్గరికి వెళ్లి వాళ్ళ నాన్న కొట్టినందుకు ఏడుస్తున్నాడేమో అని చెప్పి తన్ని నార్మల్ చేయడం కోసం మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో హోయన్ తనతో చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తాడు. అక్కడ భయపడి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి ఒక రెడ్ క్యాప్ వచ్చి మాయ మీద అటాక్ చేస్తున్న హోయన్ పట్టుకుని లాక్కి వెళ్లి అటాక్ చేసి చంపేస్తుంది. దాన్ని చూసి భయపడి మాయ ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత అడవిలో జరిగిన విషయం మొత్తం మాయా జేమీకి చెప్పి జేమీని ఆ ప్లేస్ కి తీసుకెళ్తుంది. కానీ జేమీ మాత్రం మాయా మాటలు అసలు పట్టించుకోడు. ఆ తర్వాత రోజు జేమీ బార్లో ఉన్నప్పుడు అక్కడికి యాస్లే ఇంకా కిలియన్ వచ్చి ఇక్కడ హోయన్ కనిపించట్లేదు, హోయన్ ఏమయ్యాడో అని చెడుగుతూ ఉంటారు. నిజానికి జేమీ కూడా హోయన్ ఏమయ్యాడో తనకి తెలియదు. ఆ తర్వాత నియాన్ వాళ్ళిద్దరిని కూడా ఆ బార్ నుంచి బయటకు పంపించేస్తుంది. ఆ తర్వాత సీన్ లో మాయ ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఆ ఇంట్లోంచి ఏదో ఒక సౌండ్ వినిపిస్తుంది. ఏంటని వెళ్ళి చూస్తే అక్కడికి ఒక రెడ్ క్యాప్ ఒక బ్యాగ్ పట్టుకుని వచ్చి ఉంటుంది. ఆ బ్యాగ్ ని మాయాకి ఇచ్చేసి అక్కడ మాయతో మాట్లాడుతుంది. ఫస్ట్ టైం మాయ ఆ రెడ్ క్యాప్ ఫేస్ చూడగానే భయపడుతూ ఉంటుంది. ఆ రెడ్ క్యాప్ మాయని ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ బ్యాగ్ ని ఏముందని చూస్తే అదేంటో కాదు, అది హోయన్ తల అయి ఉంటుంది. ఆ తలను చూసి మాయ చాలా భయపడిపోతుంది. ఇంతలో అక్కడికి జేమీ వస్తాడు. జేమీ కూడా ఆ తలను చూపిస్తాడు. జేమీ కూడా ఆ తలను చూసి చాలా భయపడిపోతాడు. అదే టైంలో హోయాన్ని వెతుక్కుంటూ విలన్ ఫ్యామిలీ అక్కడికి వచ్చి ఉంటుంది. జేమీ మాత్రం వాళ్ళని లోపల రాకుండా లాక్ చేసి ఉంటాడు. ఇంకో డోర్ నుంచి మాయ బయటకు వెళ్లి ఆ కవర్ ని వేరే చోట పెట్టాలనుకుంటుంది. అదే టైంలో మాయా చేతిలో ఉన్న బ్యాగ్ జారి కింద పడుతుంది. ఆ బ్యాగ్ వెళ్లి యాస్లీకి దొరుకుతుంది. యాస్లీ దాంట్లో ఉన్న వాళ్ళ బ్రదర్ హెడ్ చూసి దాన్ని వాళ్ళ నాన్న చూపించడం కోసం వెళ్తుంది. ఇదే టైం గ్యాప్ లో మాయా ఆ బ్యాగ్ డోర్ గుంటా బయటకు వెళ్లి ఆ అడవిలోకి అనేది వెళ్ళిపోతుంది. తను చాలా భయపడిపోయి అని ఉంటుంది. అదే టైంలో వాళ్ళ నాన్న ఈ హెడ్ ని చూసి నా కొడుకుని చంపిన వాళ్ళని నేనే చంపుతా అని చెప్పి ఆ ఇంటి డోర్స్ అన్నిటిని బద్దలు కొట్టి తన లోపలికి వెళ్లి ఆ ఇంటికి నిప్పి పెట్టేస్తాడు. ఇంకోవైపు జేమీని లాక్ చేసిన కిలియన్ జేమీని పిచ్చకొట్టుడు కొడతాడు. తను చచ్చిపోయే వరకు కొడుతూనే ఉంటాడు. ఇంకోవైపు నుంచి జేమీ నీ కొడుకు చావుకు మేం కారణం కాదని విలియన్ కి చెప్తున్నా సరే విలియన్ ఏమాత్రం కూడా నమ్మడు. ఇంకోవైపు ఆ అడవిలోకి వెళ్ళిన మాయ ఆ రెడ్ క్యాప్స్ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్లి ప్లీజ్ నాకు సాయం చేయండి, మీరు ఏం అడిగినా సరే నేను ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తుంది. తను ఇలా ప్రామిస్ చేస్తూ ఉండగానే అక్కడికి యాస్లీ వచ్చేస్తుంది. యాస్లీ మాయను పట్టుకుని చిత కొడుతూ తను చంపడానికి ట్రై చేస్తుంది. ఇంతలో అక్కడికి రెడ్ క్యాప్స్ వచ్చేసి యాస్లీని పట్టుకుని కొడుతూ ఉంటారు. అలాగే ఒక కత్తి యాస్లీ కడుపులో దించి తన్ని చాలా దారుణంగా చంపేస్తారు. ఆ తర్వాత ఆ రెడ్ క్యాప్స్ వెళ్లి ఇంటి వరకు వెళ్ళిపోతారు. అక్కడ కిలియన్ కొడుతూ ఉన్నప్పుడు వీళ్ళని అక్కడికి వచ్చి ఒక రెడ్ క్యాప్ ని చంపేస్తాడు. రెడ్ క్యాప్ ని చంపేయడంతో మిగిలిన రెడ్ క్యాప్స్ కూడా ఆ ఇంటిని సరౌండ్ చేసేస్తాయి. వీటిని చూసి కిలియన్ భయపడి ఒక కార్ లో వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే ఆ కార్ లో ఉన్న ఒక రెడ్ క్యాప్ వచ్చి అతను గొంతు కోసి అతి దారుణంగా కిలియన్ కూడా చంపేస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న విలన్ ఒక గన్ తీసుకుని రెడ్ క్యాప్ ని షూట్ చేసేస్తాడు. ఇంకా మన జెమీని కూడా షూట్ చేసేస్తాడు.
మాయా కడుపులో ఉన్న బిడ్డను కూడా షూట్ చేయడానికి ట్రై చేయడంతో అక్కడికి రోరన్ కుక్క వచ్చి ఆ గన్ను ఉన్న చేతిని కరిచేస్తుంది. దాంతో ఆ గన్ను పడిపోతుంది. దాన్ని మాయా తీసుకుని విలియన్ని షూట్ చేసి చంపేస్తుంది. ఆ రాత్రి మాయా ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. అంతా నార్మల్ అయిపోయింది అనుకున్న టైంకి వీళ్ళకి ఇంకో సమస్య అనేది ఎదురవుతుంది. అదేంటంటే వీళ్ళ కూతుర్ని ఆ రెడ్ క్యాప్స్ అనేది ఎత్తుకుపోయి ఉంటుంది. అది తెలుసుకున్న మాయా వెంటనే ఆ రెడ్ క్యాప్స్ ఉన్న ఇంటికి వెళ్తుంది. ఆ రెడ్ క్యాప్స్ ఉన్న ఇంటికి వెళ్లి ఆ మెట్లు కింద దిగుతుంది. మెట్లు దిగ్గానే తనకు ఒక స్వరంగం అనేది కనిపిస్తుంది. ఆ స్వరంగం గుండా వెళ్తూ ఉంటే తనకి ఒక బాగా వయసు అయిపోయిన ఒక ముసలావిడ అనేది కనిపిస్తుంది. ఆ ముసలావిడ పక్కనే వీళ్ళ కూతురు కూడా కనిపిస్తుంది. ఆ ముసలావిడ ఎవరో కాదు, నీవు వాళ్ళ కూతురై ఉంటుంది. వెంటనే ఆ ముసలావిడ దగ్గర నుంచి తన కూతుర్ని తీసుకుంటూ ఉంటే ఆ ముసలావిడ మాత్రం తన కూతుర్ని ఇవ్వడానికి ఒప్పుకోదు. అప్పుడే అక్కడి నుంచి ఆ రెడ్ క్యాప్స్ అని వస్తుంది. ఇంకా ఆ రెడ్ క్యాప్స్ ని చూసి మాయకి పిచ్చి కోపం వస్తుంది. కోపం వచ్చి అందులో ఒక రెడ్ క్యాప్ ని చంపేసి వెంటనే ఆ ముసలావిడి తలకైననేది చదిపేస్తుంది. అలా చదిపేసి తన కూతుర్ని ఎత్తుకోగానే అక్కడున్న రెడ్ క్యాప్స్ అన్ని కూడా ఆ మాయకి సరెండర్ అయిపోయినట్టు చూపిస్తారు. ఆ తర్వాత తన కూతుర్ని తీసుకొచ్చి జేమీకి అప్పగిస్తుంది. జేమీకి అప్పగించి ఇక నుంచి మన కూతురు బాధ్యత నీదే జేమీ, తను జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. ఇంకో వైపు నుంచి ఆ రెడ్ క్యాప్స్ అన్ని కూడా మాయాకి మదర్ రెడ్ క్యాప్ అని జైలు కొడుతూ ఉంటారు. ఇంకా మాయా కూడా ఆ ముసలావిడ రక్తాన్ని మొహానికి పూసుకుని ఉంటుంది. అప్పుడు వీళ్ళందరూ కూడా తన్ని మదర్ రెడ్ క్యాప్ కింద స్వీకరించి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సీన్ తో ఈ మూవీ అనేది ముగుస్తుంది. ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.